రాజ్భవన్లో గవర్నర్ ఉంటారు. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయో అన్నిటికీ రాజ్భవన్ ఉంది. అందులో రాజ్యపాలు ఉంటారు. ఆ పదవిని అందుకుంటే అత్యంత గౌరవం. రాజకీయాలకు దాటి రాజ్యాంగ పరిరక్షకుడిగా పదవిని అందుకోవడం అంటే సగటు రాజకీయ నాయకులకు జీవిత కాలంలో సాధించే అతిపెద్ద పొలిటికల్ అచీవ్మెంట్గా చెప్పాలి. అలా చూస్తే కనుక ఈ కీలక పదవిని ఏపీలో పూసపాటి సంస్థానాధీశుడు, కేంద్రంలో మంత్రిగా 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో దశాబ్దాల పాటు పనిచేసిన అశోక్ గజపతిరాజు అందుకున్నారు. ఇక దాదాపు 43 ఏళ్ల పాటు టీడీపీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని పెంచుకుని ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, విపక్షంలో ఉన్నప్పుడు కానీ పదవులు అందుకున్న వారుగా తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కనిపిస్తారు. ఆయన కూడా గవర్నర్ పదవి ఆశించారు. అయితే అది కాస్త విజయనగరం కోట వైపుగా సాగిపోయింది. దాంతో ఈ సీనియర్ సంగతి ఏమిటి అన్నది పార్టీలో చర్చ సాగుతోంది. యనమల తనకు గవర్నర్ పదవి దక్కకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. తానేమీ తక్కువ అని ఆయన సన్నిహితుల వద్ద మదనపడుతున్నారని అంటున్నారు. తాను పార్టీ సుదీర్ఘకాలం పాటు ఎంతో సేవ చేశానని గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ క్లిష్ట కాలంలో సైతం తాను పెద్దలకు అండగా నిలిచానని కూడా అంటున్నారట. తాను ఎంతో ఆశ పెట్టుకున్న పదవి విషయంలో నిరాశ ఎదుర్కోవడం పట్ల ఆయన తలెత్తుకోలేకపోతున్నారంటున్నారు. ఇక ఏపీలో టీడీపీ కోటా నుంచి ఒక గవర్నర్ పదవి ఇచ్చారు. రెండవ గవర్నర్ పదవి అంటే అది ఇప్పట్లో ఉండకపోవచ్చని చర్చ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ పెద్దల ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. మరి అనివార్యమైతే తప్ప వారు మిత్రులకు కీలక పోస్టులు ఇవ్వరు. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగడానికి టీడీపీ మద్దతు ఆక్సిజన్గా ఉండబోతోందనే ఒక గవర్నర్ పదవి ఇచ్చారని అంటున్నారు. అయితే అది కూడా గోవా వంటి రాష్ట్రానికే ఇచ్చారు అన్న చర్చ ఉండనే ఉంది. ఇక యనమల విషయానికొస్తే ఆయన వయసు 7.5 చేరుకుంది. ఈ మార్చిలోనే ఆయన ఎమ్మెల్సీ పదవి పూర్తయింది. ఒక విధంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నట్టే. రాజ్భవన్లో గవర్నర్గా నియమితులైతే మరో 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి గౌరవనీయమైన పదవీ విరమణ చేయాలని భావించారంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. పైగా మరోసారి గవర్నర్ పదవి ఇస్తే రాయలసీమకు చెందిన బీసీ నేత అయిన కేఈ కృష్ణమూర్తికి ఇస్తారన్న ప్రచారం యనమల వర్గంలో కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే యనమల సీనియర్ నేతగా ఉన్నారని, ఆయన పార్టీకి సేవలు చేసిన విషయం కరెక్టే అని, అదే సమయంలో పార్టీ కూడా ఆయనకి ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. యనమల అధికారంలో ఉంటే కీలక శాఖలకు మంత్రి పదవులు, అలాగే స్పీకర్ పదవిని, విపక్షంలో ఉన్న పీఏసీ చైర్మన్ పదవిని, 2 సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అంటున్నారు.